గత 5 ఏళ్లుగా ఈ మోడీ గవర్నమెంట్ వందలాది ఖనిజ బ్లాకులు, అందులో బొగ్గు ఉంది, ముడి ఇనుము ఉంది, గోల్డ్ ఉంది, మిగిలిన ఖనిజాలు ఉన్నాయి. ఆ బ్లాకులన్నీ ఆక్షన్ చేశారు. ఆ ఆక్షన్స్ కూడా ఒక నామకే వాస్తే కానీ, ఎందుకంటే ఆ ఆక్షన్లో కొన్ని వాళ్ళకి కావలసినటువంటి కంపెనీస్కి ఇచ్చారు. కానీ అంతకన్నా ముఖ్యం ఏంటంటే, ఈ బ్లాకులు చాలా మట్టుకు ట్రైబల్ ఏరియాస్లో షెడ్యూల్డ్ ఏరియా, అంటే రాజ్యాంగంలో 5వ షెడ్యూల్ కింద డిక్లేర్ చేయబడిన ఆ ఏరియాస్లో ఉన్నాయి. అక్కడ గ్రామ సభల తీర్మానం లేకుండా చేయడానికి వీల్లేదు, ఒక ఖనిజాన్ని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది 5వ షెడ్యూల్లో ఉన్నటువంటి కండిషన్స్లో ఉందన్నమాట. అలాగే వీసా చట్టం, అంటే పంచాయత్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ చట్టం కింద, అలాగే మన అటవీ హక్కుల చట్టం కింద కూడా ఈ ఈ ప్రాంతాలలో మీరు మినరల్ బ్లాక్ ఇచ్చి అక్కడ ప్రాజెక్టు స్టార్ట్ చేయడం, అడవుల్ని మీరు డిస్టర్బ్ చేయడం, ఆ విషయాల్లో గ్రామ సభ తీర్మానాలు లేకుండా చేయడానికి వీలేదు, అది ఇల్లీగల్. దాని మీద సుప్రీంకోర్టు ఒరిస్సా కేసులో, బాక్సైట్ మైనింగ్ వేదాంత కేసులో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇక్కడ మీరు గ్రామ సభ, ఆ గిరిజన గ్రామ సభలు తీర్మానం లేకుండా చేస్తే అది చెల్లదు, చట్ట విరుద్ధం. అయినా కూడా మోడీ గవర్నమెంట్ చాలా విచ్చలవిడిగా ఇవన్నీ ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారు. ఇది నా ఉద్దేశంలో ఇది చట్ట విరుద్ధం. ఎన్నో మాట రాశారు గవర్నమెంట్కి, అది చెడదని. నేను నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్లో నేను కంప్లైంట్ లాక్ చేశాను, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే ఏమిటి, మీరు ఇప్పుడు ఇందులో చాలా మంది మీరు డొనేషన్స్ ఇచ్చారు, ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్లో డొనేషన్ ఇచ్చారు. ఇక కొన్ని కేసెస్లో ఏం చేశారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని, సిబిఐని ఈ కంపెనీస్ని పెట్టాం, వాళ్ళు మీ కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసి మీరు మాకు డొనేషన్స్ ఇవ్వండి, ఈ కేసులు మేము పక్కన పెడతాం. అటువంటి డొనేషన్స్ చాలా ఉన్నాయి. ఒక కేసు ఏమైందంటే, ఉత్తరాఖండ్లో ఈ చార్ ధామ్ ప్రాజెక్ట్ అని మోడీ గారు చాలా పెద్ద అట్టహాసంతో మొదలుపెట్టారు. ఈ చార్ ధాములు, రిషికేశ్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసేస్తాం. అందులో ఒక టనెల్ అక్కడ ఉత్తరాఖండ్లో సిల్కియారా టనెల్ అని ఒక ప్రాజెక్ట్లో, టనెల్ అనమాట, కొండలో టనెల్ ఉంటుంది. ఆ టనెల్ ప్రాజెక్టు ఒక కంపెనీకి ఇచ్చారు. ఆ కంపెనీ ఏం చేశారు, అది ఆ టనెల్ కొలాప్స్ అయిపోయింది. కింద సంవత్సరం కొలాప్స్ అయిపోయింది. అంటే 41 మంది వర్కర్స్ ట్రాప్ అయిపోయారు. వీళ్ళకి వెళ్లేందుకు దిక్కులేదు. దాని మీద ఆ ఫారిన్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చారు. ఫైనల్గా గవర్నమెంట్ పెద్ద వాళ్ళు చేయలేదు, మన ఎక్స్పర్ట్స్ ఏం చేయలేకపోయారు. ఈ మధ్యప్రదేశ్లో ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ఉంటారు. అంటే వాళ్ళు ఏంటి పాపం, చిన్న చిన్న కొండల్లో ఈ కలర్ స్టోన్స్, మన పాడేరు దగ్గర అక్కడ కూడా అవుతుంది. ఇది పాప దోచి అది కన్నాలు పెట్టి నవ్వుతారు. చాలా మంది చచ్చిపోతూ ఉంటారు, చాలా అన్సేఫ్ అయ్యి. కానీ దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట, వాళ్ళని పిలిచారు. ప్లస్ వాళ్లే ఫైనల్గా ఆ సిల్కియారా టనెల్లో 41 మంది వర్కర్స్ని సేవ్ చేసిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ మొహాలు చూసేవాళ్ళు కూడా మన ఎన్డీ గవర్నమెంట్ ఏమి లేదు, వాళ్ళు వదిలేశారు. కానీ నిజంగా వాళ్ళు చేశారు. అందులో నేను కొద్దిగా స్టడీ చేశాను. అందులో ఉన్న కంపెనీ కాంట్రాక్టరు పెద్ద డొనేషన్ ఇచ్చాడు, చాలా పెద్ద ఎత్తున బీజేపీకి డొనేషన్ ఇచ్చాడు. ఇస్తే దీనికి ఎలాగా డొనేషన్ వచ్చింది, ఎందుకు ఇది చేశాడని చూస్తే, ఒక క్యాబినెట్, ఎన్డీఏ గవర్నమెంట్ క్యాబినెట్ డెసిషన్ ఏంటంటే, ఆ సిల్కియారా టనెల్లో ఒక ఎస్కేప్ రూట్ ఉండాలి. ఒకవేళ కానీ యాక్సిడెంట్ అయితే వర్కర్స్ బయటకు పోవడానికి ఎస్కేప్ రూట్ ఉండాలి అని దాంట్లో కండిషన్. ఆ కండిషన్ నేను విన్నది ఏంటంటే, ఆ ఎస్కేప్ రూట్ వీళ్ళ కంపెనీ వాడు కాంట్రాక్టర్ ప్రొవైడ్ చేయలేదు. ఆ కాంట్రాక్టర్ని కంట్రోల్ చేసే నేషనల్ హైవే అథారిటీ కూడా అడగలేదు. మరి అటువంటి వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి కదా. కానీ ఆ క్రిమినల్ యాక్షన్ తీసుకునే బదులు వాడు ఏదో క్విక్గా రిపోర్ట్ చేసి, లేదు సేఫ్టీ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేశారని ఎలాగోలా దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ మీద చర్య తీసుకోకుండా చేశారు. అప్పుడు దానికి నేను చూసాను, అంటే ఏంటి, మీరు ఒక సిల్కియారా టనెల్లో ఉన్న వర్కర్స్ తాలూకు లైవ్స్ ఇలా ప్రమాదంలో వచ్చినా సరే మీకు నిధులు కావాలి. ఆ కంపెనీలు మనం పట్టుకుని వాళ్ళ దగ్గర నిధులు కలెక్ట్ చేయాలి. అంటే ఇటువంటి నిధులు ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్లో ఉన్నాయి. ఇంకొకటి, చాలా ఫార్మా కంపెనీస్ ఉన్నాయి మన భారతదేశంలో. ఈ విశాఖపట్నం ప్రాంతంలో ఫార్మాసిటీ, హెడ్రో డ్రగ్స్, అలాగే పట్టించారు హైదరాబాద్లో ఈ ఫార్మా కంపెనీ ఈ మెడిసిన్స్ అని తయారు చేస్తారు. చాలా డేంజరస్ ఫ్యాక్టరీస్ అవి. మాకు విశాఖపట్నంలో ప్రతి వారానికి ఒక యాక్సిడెంట్ ఈ ఫార్మాసిటీలో. అక్కడ వర్కర్స్ అయిపోతారు, వాళ్ళకి నష్టపరిహారం లేదు, పాపం అడిగేవాళ్ళు లేడు. తర్వాత వాళ్ళు పొల్యూషన్, వాళ్ళ కాలుష్యం అంతా ఈ భూగర్భ జలాల్లోకి, ఈ నీటి వనరుల్లోకి,
డంప్ చేసేసి వాడు ఎవడు అడిగేవాడు. ఇటువంటి కంపెనీస్ ఒక 2-3 కంపెనీస్ భారతదేశంలో ఏం చేశారంటే కాఫ్ సిరప్ అని మనకి ఉబ్బసం వస్తుంది చిన్నపిల్లలకి పాపం కాఫ్ సిరప్ ఇస్తారు. ఆ కాఫ్ సిరప్ తయారు చేశారు. చేస్తే జమ్మూ అండ్ కాశ్మీర్లోనూ మిగిలిన రాష్ట్రాల్లోనూ చచ్చిపోయారు కొంతమంది పిల్లలు. గొడవ అయింది. ఎంక్వైరీ చేస్తాం, ఏం అవ్వలేదు. వాళ్ళ మీద చర్యలు కూడా లేదు. ఆ ఫార్మా కంపెనీ ఎక్కడ చర్యలు. తర్వాత ఏమైందంటే ఆఫ్రికాలో మన వాళ్ళు ఈ డ్రగ్స్ అన్ని ఆఫ్రికా అంతా ఎక్స్పోర్ట్ చేస్తారు. అక్కడ ఒక కంట్రీలో చాలా మంది పిల్లలు చనిపోయారు. అప్పుడు అక్కడ గొడవ అయింది. అక్కడ పార్లమెంట్ రికగ్నైజ్ చేసింది. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేశారు. చేస్తే ఏమైంది, దానివల్ల ఏమైందంటే మన భారతదేశానికి మన ఫార్మా ఇండస్ట్రీకి చెడ్డనేమో వచ్చింది. మన ఉజ్బెకిస్తాన్లో కూడా అటువంటి సిమిలర్ గా మన ఇండియన్ కాఫ్ చనిపోయి చచ్చిపోయారు. అంటే ఏంటి, ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి మీరు ఎలక్ట్రల్ బాండ్స్ విరాళాలు బీజేపీ గవర్నమెంట్ తీసుకున్నారు. అంటే ఏంటి, మీరు ఒక మానవత్వం లేదా మీకు? ప్రజల జీవితాలతో చెరగాట వాడుతున్నారా నిధుల కోసమని? ఇప్పుడు ఈ నిధులు ఎలా ఉన్నాయంటే మీరు ఒక్కొక్క ఎలక్షన్, ఇప్పుడు ఎంపీలు సీట్లు చూస్తే ఒక్కొక్క పార్లమెంట్ ఎలక్షన్కి 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు. అంటే మీరు ఏమిటి, ప్రజాస్వామ్యమా, కార్పొరేట్ స్వామ్యమా? ఎవరు దీంట్లో మన ప్రజాస్వామ్యం ముసుగులో ఇటువంటి పనుల? ఈ విషయం మీద నేను ఎన్నో మాటలు రాష్ట్రపతి గారికి రాశాను. చాలా బాధగా ఉంది నాకు. అసలు ఎలక్ట్రల్ బాండ్స్ లో దీని మీద ఇన్వెస్టిగేట్ చేయాలి. ఒక పొలిటికల్ పని. నేను చూసి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒక స్కామ్ ఉంది మన ఢిల్లీ స్కామ్ లో. ఆ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ ని అందరూ అరెస్ట్ చేశారు. చేసి వాళ్ళ మీద కేసులు బలపరచడానికి కొంతమంది సాక్షుల్ని గవర్నమెంట్ తరఫున తీసుకున్నారు. అటువంటి వాటికి పార్లమెంట్లో టికెట్లు. మీరు ప్రజాస్వామ్యంతో చెలగాటం ఆడుతున్నారు. విరాళాల పేరులో ప్రజాస్వామ్యాన్ని అమ్మేస్తున్నారా కార్పొరేట్ సంస్థలకి? ఇది ఏమిటిది అని. సో మనకి ఇప్పుడు ఎలా ఉందంటే నాకు అనిపిస్తుంది, ఒకప్పుడు ఆ 2016-17లో వీళ్ళు చట్ట మార్పులు చేసి మన ప్రజాస్వామ్యాన్ని కూలీ చేశాడా అనేటువంటి నాకు సందేహం ఎప్పుడు వస్తుంది. మరి మీరు నోరు విప్పితే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు ఎలక్షన్స్ లో. ప్రజల మీద మాకు గౌరవం ఉంది, ఓటరే మాకు దైవం అని. అది ఆ ఎలక్షన్ టైంలో. మిగిలిన 5 ఏళ్ళు నువ్వు కార్పొరేట్ సంస్థలకు వెళ్ళి వాళ్ళ తోలు బొమ్మలుగా వాళ్ళు ఇలా తోలు బొమ్మలు ఆడిస్తుంటే ఈ మన లీడర్లు అందరూ దాని తోలు బొమ్మలు అన్నమాట. వాడు చెప్పినవన్నీ వాళ్ళు చేయాలి. మళ్ళీ ఎలక్షన్ టైంలో వచ్చేసి మళ్ళీ వాళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. సో ఇది చాలా అన్యాయంగా ఉంది. సో నేను ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాశాను. అంటే నేను సుప్రీంకోర్టులో కేసు వేశాను. ఎక్కడా కూడా నాకు స్పందన కనిపించింది. నేను ఫైనల్గా ఎలక్షన్ కమిషన్కి, అయ్యా మీకు ఏదైనా మానవత్వం ఉందా, మీరు మానవత్వం ఉంటే కొంచెం స్పందించాలి. మరి మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు అన్నారు, ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కడైతే ఇంజస్టిస్ అంటే అన్యాయం ఉన్నప్పుడు మీరు నోరు విప్పకుండా ఊరుకుంటే మీరు పిరికి మనిషి. అన్యాయం ఉన్న చోట మీరు నోరు విప్పాలి, మాట్లాడాలి. మరి మీరేం చేస్తున్నారు? మరి మీరు పిరికి వాళ్ళు కాదా? రెండో విషయం, నేను ఎప్పుడు అంబేద్కర్ గారు మన రాజ్యాంగ ముసాయిదా కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో 1949 నవంబర్లో ప్రజెంట్ చేశారు. ఆ ప్రజెంట్ చేస్తూ ఒక స్పీచ్ ఇచ్చాడు, ప్రమాణమైనటువంటి స్పీచ్. అది అందరూ చదవాలి. భారతదేశంలో ప్రతి వ్యక్తి కూడా చదవాలి ఆ స్పీచ్. ఆయన చెప్పింది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్. పెద్ద స్పీచ్ అది. అందులో ఒకటి ఏంటంటే, ఈ రాజ్యాంగం మేము తయారు చేసాం, రచించాం, ఇది కాగితం. ఈ రాజ్యాంగం నిజంగా మన భారతదేశంలో అమలు అవుతుందా? దీనివల్ల మన ప్రజాస్వామ్యం వస్తుందా? సమానత్వం, సమాజంలో సమానత్వం వస్తుందా? నాకు డౌట్ లేదు. వీరు ఒక మంచి రాజ్యాంగాన్ని చెడ్డవాడి చేతిలో పెడితే అది చెడ్డ రాజ్యాంగం అవుతుంది. ఒక చెడ్డ రాజ్యాంగాన్ని మంచివాడికి ఇస్తే అది మంచి రాజ్యాంగం అవుతుంది అని అంటూ ఒక విషయం చెప్పాడు. నాకు ఉన్నటువంటి భయం అంటే అంబేద్కర్ గారు చెప్పింది, నాకు ఉన్నటువంటి భయం ఏంటంటే ప్రజాస్వామ్యంలో పొలిటికల్ పార్టీస్ అందరూ కంపీట్ చేయాలి, కంటెస్ట్ చేయాలి, ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. కానీ భక్తి అనేది కానీ వస్తే చాలా డేంజరస్. అది మీరు భక్తి అనేది ఒక రిలీజియన్, ఒక మతంలో ఏమో నాకు తెలియదు. ఆ మతంలో భక్తి అంటే మంచిదేమో, మీకు భక్తి వల్ల దేవుడు కనిపిస్తాడేమో, మీకు భక్తి కలుగుతుందేమో, దాని గురించి నేను మాట్లాడలేదు. కానీ భక్తి అనేది రాజకీయాల్లో చాలా డేంజరస్.
భక్తి అనేది ఎప్పుడైతే రాజకీయాలు, అదో మన భారతదేశంలో మరీ ముఖ్యం. ఎప్పుడైతే ఒక హీరో వర్షిప్, ఒకే లీడర్, ఒకే ప్రైమ్ మినిస్టర్, ఒకే ముఖ్యమంత్రి పేరు బట్టి, ప్రజాస్వామ్యంలో వ్యక్తులకి ప్రాధాన్యత కాదు, ప్రజలకు అందులో ఒకటే. ఎప్పుడైతే మనం ఒక భక్తి అనేటువంటి కల్ట్ వస్తుందో, ఆయన చెప్పింది ఏంటంటే భక్తి అనగానే ఒక హీరో వర్షిప్ వచ్చి ఒక డిక్టేటర్ తయారవుతాడు. ఆ డిక్టేటర్ ఏం చేస్తాడు? వ్యవస్థలన్నింటినీ కాంప్రమైజ్ చేస్తాడు, మోసం చేస్తాడు, వ్యవస్థలను బలహీనపరుస్తాడు. ఎక్కడ ఏ వ్యవస్థ ఉన్నా సరే దాన్ని బలహీనపరుస్తాడు. డబ్బు లాక్కుంటాడు కార్పొరేట్, ఆ కార్పొరేట్ వ్యవస్థలకి జవాబారిగా ఉంటాడు, ప్రజలకు జవాబారిగా ఉంటాడు. ఇందువల్ల మన ప్రజాస్వామ్యం ఇంకా ఉండదు, డిక్టేటర్షిప్ వస్తే వాంట్ చేశాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన చెప్పిన మాటలు మరి నిజం అవుతాయా భారతదేశంలో. ఈ 2024 ఎలక్షన్లో నేను చాలా కేసులు వేశాను ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో. కానీ మరి ఎక్కడ మనకి దీనికి సో అల్టిమేట్గా నాకు అనిపిస్తుంది అంటే మన ప్రజలలో ఒక చర్చ రావాలి.